హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ టైం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పాలంటే దగ్గు జలుబు చేసినప్పుడు ఈ సూప్ మంచి రిలీఫ్ ఇస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు రాగి పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 4 బీన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ క్యారెట్ ని కూడా సన్నగా కట్ చేసుకోండి. 10 వెల్లుల్లిపాయలు, చిన్న ఇంచు అల్లం, కొద్దిగా క్యాబేజ్ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండి యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండికి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ బటర్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కోల్డ్ కి కాఫ్కి మంచి రిలీఫ్ ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఈ టైంలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకుని ఓవర్ గా కుక్ చేయకుండా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకుంటే బాగా సాఫ్ట్ అయిపోయి సూప్ లోకి అంత బాగోదన్నమాట. 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండికి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాగి సూప్ ని పల్చగా చేసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత 1.5 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. మిరియాల పొడి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మిరియాల పొడి అలాగే ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రాగి పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకుని మరుగుతున్న నీళ్ళల్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే రాగి సూప్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు మీకు సూప్ ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అలా స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే చాలా పల్చగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీకు కొద్దిగా చిక్కగా కావాలంటే ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేశాక లెమన్ జ్యూస్ ని ఇందులోకి యాడ్ చేసుకోండి. పెద్ద నిమ్మకాయ పడుతుంది. ఒకవేళ మీ దగ్గర లెమన్ జ్యూస్ లేకపోతే ఆ ప్లేస్ లో మీరు 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. మాక్సిమం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెమన్ జ్యూస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. కోల్డ్ కాఫ్ చేసినప్పుడు ఈ సూప్ మనకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. రాగి పిండి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, హ్యాపీగా సూప్ తాగేస్తారు. డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.